Welcome to my channel. Please subscribe. ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి, లేదంటే ధనవంతుడు కూడా బికారిగా మారిపోతాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో సామాజిక సంక్షేమానికి సంబంధించిన అనేక విధానాలను అందించాడు. ఈ విధానాలను అర్థం చేసుకుని జీవితంలో అనుసరించే వ్యక్తికి చాలా బాధలు సులభంగా దూరమవుతాయని అంటారు. చాణక్య విధానాలు నేటి కాలంలోనూ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక ఆచార్య చాణక్యుడు తన విధానాలలో ఒకదానిలో ఆ పనుల గురించి చెప్పాడు. వీటిని చేయడం ద్వారా అత్యంత ధనవంతుడు త్వరలో పేదవాడు అవుతాడు. మనం అలాంటి తప్పులు చేయకూడదు. ధనవంతులు కూడా పేదలుగా మారే ఆ పనులు ఏమిటో మరింత తెలుసుకోండి. డబ్బును తప్పుదారి పట్టించడం. ఆచార్య చాణక్యుడు ప్రకారం కొంతమంది తమ కుటుంబ పోషణకు అలాగే ఇతరుల సంక్షేమం కోసం డబ్బును ఉపయోగించాలి. దీని తరువాత ఆదా చేసిన డబ్బును పెట్టుబడి పెట్టాలి. తద్వారా అది చెడు కాలంలో మనకు ఉపయోగపడుతుంది. కానీ జూదం, బెట్టింగ్ మొదలైన వాటిలో పొరపాటున కూడా డబ్బు దుర్వినియోగం చేయకూడదు. వీటికి అలవాటు పడిన వారు ఎంత ధనవంతులైనా చాలా త్వరగా పేదలవుతారు. డబ్బు ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి, అంతేకాని అదే డబ్బు ఇతరుల హాని కోసం కాదు. కొంతమంది డబ్బుతో మత్తులో పడి ఇతరులకు హాని తలపెడతారు. అలాంటి వారిపై లక్ష్మీదేవి కోపించి వెంటనే వెళ్లిపోతుంది. అలాంటి వారు క్షణికావేశంలో పేదరికపు అంచులకు చేరుకుంటారు. ప్రజలకు కూడా వారి పట్ల సానుభూతి ఉండదు. కొందరి స్వభావం చాలా ఖరీదైనది. ఎంత డబ్బు సంపాదించినా అంతే మొత్తంలో ఖర్చు పెడతారు. అటువంటి పరిస్థితిలో పొదుపు పేరుతో వారికి ఏమీ మిగలదు. ఒక వ్యక్తి తన భవిష్యత్తు మరియు చెడు సమయాల కోసం డబ్బును ఆదా చేసుకోవాలి. డబ్బు వచ్చినప్పుడు సరిగ్గా ఖర్చు చేయని వ్యక్తులు ఆలోచన లేకుండా తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు. అలాంటి వారికి ఎప్పుడూ డబ్బు ఉండదు మరియు వారు కూడా పేదలుగా మారతారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.